జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు రాజధాని రైతులను చిన్న చూపు చూస్తున్నారు అని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు రాజధాని రైతులను చిన్న చూపు చూస్తున్నారు అని. ఇక్కడ కామన్ పాయింట్గా రాజధాని రైతులను అయితే చిన్న చూపు చూస్తున్నారు అనే మాట గట్టిగానే వినిపిస్తోంది, కానీ ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు చిన్న చూపు చూపలే, పెద్ద చూపు చూడలే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆయన ఒక వితండవాదం తెచ్చాడు, 3 రాజధానుల పేరుతో ఒక డ్రామా నడిపాడు. అది పెద్ద తప్పది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు. ఎందుకంటే అమరావతి రాజధాని ఉండాలని చెప్పిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దానికోసం పనిచేసిన ప్రభుత్వం, ఆ భూములు సేకరించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆయన ఏమన్నాడు, కొత్త సిద్ధాంతం ఇచ్చాడు. 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, మనకు కూడా 3 రాజధానులు ఉంటాయి. లా క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ అది. తర్వాత మన అడ్మినిస్ట్రేషన్ ఒక దగ్గర ఉంటుంది, అదేవిధంగా లెజిస్లేచర్ ఒక దగ్గర ఉంటుంది అని చెప్పి ఆయన ఒక వితండవాదాన్ని తెచ్చాడు. ప్రజలు అంగీకరించలే, ప్రజలు ఎవరు ఆమోదించలే. ఈవెన్ విశాఖపట్నం ప్రజలు కూడా ఆమోదించలే, కర్నూలు ప్రజలు ఆమోదించలే, రాయలసీమ ప్రజలు ఆమోదించలే. కాబట్టి ఏమంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక లేదు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన విధానంతో అమరావతి రాజధాని విషయాన్ని ముందుకు తెచ్చాడు. ఆనాటి నుంచి ఈనాటికి దానికి కట్టుబడి ఉన్నారు. దానికి రాజకీయ పార్టీలు అన్ని కూడా మద్దతు ప్రకటించాయి, ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం లేనప్పుడు వారు కూడా అమరావతి రాజధానికి బలపరిచారు. కానీ ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా, ఇంకా మరో మాటలో చెప్పాలంటే 11 ఏళ్ల తర్వాత ఇవాళ మీరు మళ్ళీ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టేకి ఏం లేదు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న ఆయన గురించి ఆయన పైన రాళ్ళు వేస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఏమంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పైగా ఆయన ప్రాజెక్టు కాబట్టి మీరు ఏదైతే మిమ్మల్ని నమ్మి వాళ్ళ భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులే మీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఇది డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే లెక్క, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి సారించండి, రైతులకు న్యాయం చేయండి. ఆ ప్రాంతం ఇప్పుడు ఆల్రెడీ 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, మరో 32,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం అప్పులు తెస్తా ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ తో తెచ్చారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో తెచ్చారు, అదేవిధంగా KFW జర్మనీ సంస్థతో తెచ్చారు. హట్కో నుండి మరో 11,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మీరు 1,000 కోట్ల రూపాయల అప్పులు ఒక దగ్గర చేస్తూ, ఒకవైపు మీరు అప్పులు చేస్తూ, మరోవైపు రాజధాని ప్రజల్లోనే సంతృప్తి లేకపోతే ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంది? మరో పక్క ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి తెల్ల ఏనుగులా మారింది, మీకు ఊరికినే జీతాలు ఇవ్వాలా, ఎన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు నిధులు ఇవ్వాలి, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేయడం కూడా చూసాం. ఈ కామెంట్స్కి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమాత్రం మారలేదని అర్థమవుతోంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, అధికారానికి వస్తే మాట మారుస్తాడు. ఇవాళ క్లియర్గా ఇది మాత్రం చెప్పదలుచుకుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ యూనియన్ లీడర్స్ కి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ లో చాలా క్లియర్ గా రాశాడు, ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. అవసరమైతే మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము రాజీనామాలు చేస్తాము, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే దానికోసం పోరాటంలోకి వస్తామని చెప్పాడు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తున్నాం, మీరు పనులు చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పనులు చేశారా? మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకూడదు, కాపాడుతాం, ముఖ్యమంత్రి కాపాడాలి, మేము రాజీనామాలు చేయడానికి సిద్ధము, పోరాటంలో మేము ముందుంటామని చెప్తావు. నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పనులు చేయకపోతే దాన్ని ఎందుకు కాపాడుతావు? పనులు చేయందే స్టీల్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వస్తుంది. ఎవరు చేశారు? మీరేమన్నా పోయి చేశారా? చేసింది కార్మికులే కదా. కార్మికులు అక్కడ పని చేశారు కాబట్టి ప్రొడక్షన్ వస్తుంది. ఇవాళ భారతదేశంలో టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉండేది ఏంటంటే విశాఖ స్టీల్ కే.
వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీలు ఆ బ్రాండ్ ఎట్లా వచ్చింది? వాళ్ళు అన్ని మిలియన్ టన్స్ ఎట్లా ఉత్పత్తి చేయగలుగుతా ఉన్నారు? కార్మికులు పని చేయకుండా పోయి ఎవరైనా వేరే వాళ్ళు చేశారా? లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు పోయి చేశారా? అది కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారి మాటలు అసంబద్ధంగా ఉన్నాయి. ఏ మాత్రం కూడా అసలు కార్మికులు రెచ్చగొట్టే పద్ధతుల్లో ఉన్నాయి తప్ప మరొకటి కానే కాదు. పైగా నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు పని చేయించేటట్టు చూడాల్సిన బాధ్యత మీరు మేనేజ్మెంట్దే. మేనేజ్మెంట్ తీసుకోండి, పని చేయండి, ఇది అవుతుందే. కాబట్టి ఏమంటే ప్రైవేటీకరణకు మిట్టల్కు మీరు తోడ్పడడానికి ఈ ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు. మీరు క్యాప్టివ్ మైన్స్ దేనికి అడగాలి? విశాఖ స్టీల్ కోసం అడగాలి. విశాఖ స్టీల్ కోసం క్యాప్టివ్ మైన్స్ అడగరు, లేదా దాన్ని శైల ఆధ్వర్యంలో విలీనం చేయమని అడగరు. ఆడ నరేంద్ర మోడీతో మాట్లాడడం మీకు చేతగాక ఇవాళ ఇక్కడంతా వచ్చి మీరు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కార్మికులను కించపరిచే పద్ధతుల్లో మాట్లాడితే మేము అంగీకరించాము. పైగా ముఖ్యమంత్రి గారి మరో వైఖరిని కూడా మేము తప్పుపడతా ఉన్నాం. అదేమంటే నేను సంపద సృష్టిస్తా అంటాడు. ఎట్లా సంపద సృష్టిస్తావు? నీవేమన్నా రైతా? నీవేమన్నా కార్మికుడివే? నువ్వు సంపద ఉత్పత్తిలో నీవేమన్నా స్వయంగా పాల్గొంటావా? చంద్రబాబు నాయుడు, మేమందరం కూడా రాజకీయ నాయకులే తప్పితే సంపద సృష్టికర్తలు మేము కాదు. సంపద సృష్టి కష్టజీవులు, శ్రామికులు చేస్తారు. శ్రామికులు వాళ్ళ సంపద సృష్టిస్తే నీవు కార్పొరేట్లు గూడిగం చేస్తూ నేను సంపద సృష్టిస్తానంటావు. పైగా వాళ్ళని కించపరుస్తావు. నిజంగా సంపద సృష్టించే వాళ్ళని కించపరుస్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తి సంపద సృష్టి నేను చంద్రబాబు మాట్లాడితే మాత్రము మేము దానికి సీరియస్ గా మా ఖండన ఉంటుంది. సార్, ఇప్పుడు ఏపీలో పార్టీ కార్యాలయాలపై దాడులు చేసుకుంటున్నారు. వీళ్ళ అధికారులు ఉంటే వాళ్ళపైన, వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళపైన. లాంగ్ బ్యాక్ తమిళనాడులో ఈ కల్చర్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువగా మనం ఏపీలో చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు ఫైనల్గా? ఇది ఎవరు చేసినా తప్పేనమ్మా. అది అధికార పార్టీ వాళ్ళు చేసినా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసినా, ఏ రాజకీయ పార్టీకైనా సరే ప్రజాస్వామ్యంలో వాళ్ళు వారి కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు వారికి ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు ఉంటాయి. ఇవాళ అక్కడ లోకల్ గా ఎమ్మెల్యేగా ఉన్నట్టు బాలకృష్ణ గారిని విమర్శించారనే పేరుతో ఆ రకంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు ఏం విమర్శ చేశారు అనేది కూడా నేను చదివాను. అది సహజంగా రాజకీయాల్లో చేసే విమర్శలే, అంతేగాని అందులో వ్యక్తిగతమైన విమర్శలు కానీ లేదా ఘాటు ఒక రకంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే విమర్శలు అందులో ఏమీ లేవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శ చేస్తే మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి, మీరు విమర్శ చేయండి. అంతేగాని విమర్శ చేశారని చెప్పి ఆఫీస్నే పడగొడతాం, లేదంటే ఆఫీస్ లో దాడులు చేస్తాం, ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసం చేస్తాం అంటే అది ప్రజాస్వామ్యంలో తగనిది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి, రాజకీయాలకు అతీతంగా దీనిపైన స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి.